ఈ రోజు వరకు నా వీడియో చూస్తూ నన్ను సపోర్ట్ చేసుకుంటూ వచ్చిన మీ అందరికీ నా నమస్కారాలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ ఆస్ట్రాలజీ. అసలు మీలో ఎంతమందికని తెలుసు మనం చేసే పాప పుణ్య ఫలితాల ఆధారంగా స్వర్గ నరకలోకాలే కాకుండా ఇంకా బ్రహ్మలోకం నుంచి దాని కింద వరకు ఉన్న అన్ని లోకాల్లో మనకి ప్రవేశం అనేది దక్కుతుంది అనే విషయం అనేది. మొత్తం మనకైతే 14 రకాల లోకాలు అనేవి ఉన్నాయి. అందులో భూలోకం అనేది మధ్యలోకం, భూలోకం పైన ఉన్నవన్నీ ఊర్ధ్వలోకాలు, భూలోకం కింద ఉన్నవన్నీ పాపలోకాల కిందకి మనం తీసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ వీడియోలో ఆ 14 లోకాలు ఏ విధంగా ఉంటాయి అండ్ అలాగే మనం ఎలా వెళ్ళగలము అనే విషయాన్ని అయితే వివరంగా చెప్తాను. ఈ విధంగా ప్రతి మనిషికి పాప పుణ్య ఫలితాల ఆధారంగా ఈ 14 లోకాలకి వెళ్ళొచ్చు అని అయితే నేను సొంతంగా చెప్పట్లేదు. భగవద్గీతలో 8వ అధ్యాయం 16వ శ్లోకం అనేది ఏం చెప్తుందంటే, ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తినో అర్జున మాము పేర్చేతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. ఈ విధంగా శ్రీకృష్ణుడు స్వయంగా అర్జునుడికి అయితే చెప్పాడు. దీని అర్థం ఏంటంటే, ఆ బ్రహ్మ భువనాల్లోక అంటే బ్రహ్మలోకం నుంచి దాని కింద వరకు ఉన్న లోకాలన్నిటిలో పునరావర్తినో అర్జున, పునరావృతం అవుతూ ఉంటాము. అంటే మనకి పునర్జన్మ అనేది వస్తూనే ఉంటుంది. మాము పేర్చేతు కౌంతేయ, కానీ నా సన్నిధికి ఎవరైతే చేరతారో పునర్జన్మ న విద్యతే, వారికి ఎటువంటి పునర్జన్మ ఉండదు, నాలో వారిని ఐక్యం చేసుకుంటాను అనైతే ఈ శ్లోకం యొక్క అంతరార్థం. ఈ వీడియోనైతే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే భూలోకం కన్నా పైన లోకాలు అనేవి ఎంత ఉన్నతమైనవి అలాగే శక్తివంతమైనవో, అదేవిధంగా భూమికి కింద ఉన్న లోకాలు అంతే భయంకరమైనవి. సో అవేంటో మనం 1 by 1 చూడడానికి ప్రయత్నం చేద్దాం. సో ఆర్డర్ ప్రకారం ఫస్ట్ మనం బ్రహ్మలోకం గురించి చెప్పుకోవాలి, కానీ నేను బ్రహ్మలోకం గురించి చెప్పట్లేదు. మన భూలోకం నుంచి స్టార్ట్ చేసి అలా పైకి వెళ్తూ ఉంటాను. తర్వాత కింద లోకాల గురించి మనం డిస్కస్ చేద్దాం. అప్పుడు మీకు కరెక్ట్గా భూలోకం నుంచి పై లోకాలు క్రమక్రమంగా ఏ విధంగా మనం చేరుకోవచ్చు అనే విషయం క్లియర్గా అర్థమవుతుంది. ఈ భూలోకంలో మానవులతో పాటు సకల కోటి ప్రాణులు నివసిస్తూ ఉంటాయి. ఇందులో జన్మించే ప్రతి జీవి పాప పుణ్యాలు రెండూ చేస్తారు. అలాగే అదేవిధంగా సుఖ దుఃఖాలు రెండూ ఉంటాయి. ఇక్కడ మనం సరిగ్గా మధ్యలోకం అయిన 7వ లోకం భూలోకంలో ఉన్నాం కదా. సో ఇప్పుడు మనం చేసే పాప పుణ్య ఫలితాల ఆధారంగా మనకి పై లోకాలు ప్రాప్తిస్తాయా లేకపోతే ఎక్కువ పాపం చేస్తే కింద లోకాలు ప్రాప్తిస్తాయా అనే విషయాన్ని గమనించుకుని జాగ్రత్తగా ఉండడం అయితే మన కర్తవ్యంగా భావించాలి. ఇప్పుడు 6వ లోకం అయిన భువర్లోకం గురించి చూద్దాం. ఈ భువర్లోకం అనేది భూలోకం కన్నా పైన ఉంటుంది. అలాగే ఇక్కడ సుఖ దుఃఖాలు రెండూ ఉంటాయి, కానీ ఎక్కువగా దుఃఖాల కన్నా సుఖాలు అనేవి చాలా అధికంగా ఉంటాయి. ఇందులో నివసించేవారు ఎవరంటే గంధర్వులు, యక్షులు, అలాగే కొంతమంది పితృదేవతలు కూడా ఈ భువర్లోకానికి వెళ్తూ ఉంటారు అనేది చెప్తూ ఉంటారు. ఇక 5వ లోకమైన స్వర్గలోకం గురించి చూద్దాం. ఇది అందరికీ తెలిసిందే. దీన్ని ఇంద్రలోకం అని కూడా అంటూ ఉంటారు, ఎందుకంటే స్వర్గానికి రాజు ఇంద్రుడు. ఈ స్వర్గలోకంలో ఎవరు నివసిస్తారంటే ఇంద్రుడు రాజుగా ఉంటూ అలాగే దేవతలు, అప్సరసులు లాంటి వాళ్ళు ఉంటారు. ఎక్కడ చూసినా దివ్యమైన సంగీతాలు, సువాసనలు, అలాగే రకరకాల భోగాలు, రకరకాల విందులు, అలాగే అమృతం అనేది కూడా ఈ స్వర్గలోకంలోనే ఉంటుంది. ఇక దీనిపైన ఉన్న మహర్లోకం గురించి చూద్దాం. పేరులోనే ఉంది కదా మహర్లోకం అని, అంటే గొప్ప గొప్ప మహాత్ములు ఈ లోకంలో నివసిస్తూ ఉంటారు. ఇందులో ఉండేవాళ్ళు ఏ విధంగా ఉంటారంటే చివరికి దేవతలకు కూడా ఉపదేశం ఇచ్చే విధంగా వారి యొక్క జ్ఞానం అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఈ లోకంలో కూడా ఎటువంటి దుఃఖాలు ఉండవు. సుఖాలు అనేవి ఉన్నప్పటికీ వాటికి ప్రాధాన్యత అనేది అసలు ఇవ్వరు, ఎక్కువగా భక్తికి ప్రాధాన్యం అనేది ఇస్తారు. ఇక దీనిపైన ఉన్న జనలోకం గురించి చూద్దాం. ఈ లోకం అనేది కూడా సంపూర్ణంగా జ్ఞానంతో నిండి ఉంటుంది. ఇందులో నివసించేవారు మహాజ్ఞానులు, అలాగే సనకాది మహర్షులు, అంటే స్వయంగా బ్రహ్మదేవుని యొక్క కుమారులు. ఇందులో నివసించే వారి యొక్క ప్రధాన కర్తవ్యం ఏంటంటే సృష్టి యొక్క ధర్మం గురించి, జ్ఞానం గురించి, జ్ఞాన మార్గాన్ని మనం ఏ విధంగా సాధించుకోవాలి అనే దాని గురించి వివరిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు డిస్కస్ చేసిన దాన్ని బట్టి మనం గమనించినట్లయితే భూలోకం నుంచి ఈ విధంగా పైకి కనుక వెళ్తున్నట్లయితే మనకి ఇక్కడ ఏమవుతుందంటే సుఖ దుఃఖాల్లో దుఃఖం అనేది కంప్లీట్గా పోతుంది. సుఖాలున్నా కూడా ఆ సుఖాలకు ప్రాధాన్యం ఇవ్వట్లేదు. ఎక్కువగా జ్ఞానం గురించి, ధర్మం గురించి, వీటికి మాత్రమే ప్రాధాన్యత అనేది ఉంటుంది.
బ్రహ్మలోకం కన్నా కింద ఉన్న లోకమైన తపోలోకం గురించి చూద్దాం. ఈ లోకంలో అయితే రకరకాల మహర్షులు, సిద్ధులు, జ్ఞానులు నిరంతరం తపస్సు చేస్తూనే ఉంటారు. ఈ లోకంలో నివసించడం అనేది అందరి వల్ల అయితే కాదు. ఎందుకంటే కేవలం దైవ సాక్షాత్కారానికి సిద్ధంగా ఉన్న ఆత్మలు మాత్రమే ఈ లోకంలోనే ఉంటాయి. ఇక తర్వాత మొట్టమొదటి లోకమైన బ్రహ్మలోకం గురించి చూద్దాం. ఈ బ్రహ్మలోకంలో స్వయంగా బ్రహ్మదేవుడు, సరస్వతీదేవి, అలాగే బ్రహ్మదేవుడు నిరంతరం ఈ యూనివర్స్ని క్రియేట్ చేస్తూ ఉంటూనే ఉంటాడు. మహర్షులు, జ్ఞానులు, యోగులు, సిద్ధులు, అలాగే దైవ సాక్షాత్కారం అనేది పొందిన వాళ్ళు ఈ లోకానికి అర్హులు. ఈ లోకాలు కూడా ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఎటువంటి ఆకలి కానీ, దాహం కానీ, వ్యాధులు ఇటువంటివి ఏమీ అసలు ఉండవు. ఈ భూలోకంలో కొన్ని కోటి సంవత్సరాలైనా గడిస్తే తప్ప అక్కడ కేవలం బ్రహ్మలోకంలో ఒక రోజు అనేది పూర్తవదు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ లోకంలో ఉండేవారికి ఆయుష్ అనేది చాలా ఎక్కువ సంవత్సరాలు అనేది ఉంటుంది భూలోకం వారితో కంపేర్ కనుక చేసినట్లయితే. అదేవిధంగా ఈ భగవద్గీత శ్లోకం ప్రకారం వాళ్ళు ఆ విధంగా అన్ని కోట్ల సంవత్సరాలు తపస్సు చేసినప్పటికీ వాళ్ళకి పునర్జన్మ అనేది ఉండదు అని అయితే గ్యారంటీ అయితే లేదు. ఎందుకంటే శ్రీకృష్ణుడు మనకి ఏం చెప్పాడంటే ఈ బ్రహ్మలోకం కూడా శాశ్వతం అయితే కాదు, ఓన్లీ టెంపరీ మాత్రమే అనేది చెప్పడం జరిగింది. ఆయన ఏం చెప్తున్నాడంటే నా సన్నిధికి ఎవరైతే వస్తారో వాళ్ళకి మాత్రమే పునర్జన్మ అనేది ఉండదు అనేది చెప్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఇంకా గొప్ప లోకాలైన వైకుంఠం కానీ లేకపోతే కైలాసం కానీ ఇటువంటి లోకాల్లోకి వెళ్ళిన వారికి మాత్రమే పునర్జన్మ అనేది అసలు ఉండదు. ఈ విధంగా భూలోకం కన్నా పైన లోకాల గురించి తెలుసుకున్నారు కదా. ఇప్పుడు కిందన్న పాప లోకాల గురించి మనం తెలుసుకుందాం. ఈ భూలోకం తర్వాత వచ్చే లోకం ఏంటంటే అతల లోకం. ఈ లోకంలో ఎక్కువగా పుణ్యాత్ముల కన్నా పాపాత్ములు ఎక్కువ ఉంటారు. ఇందులో నివసించే వారు అందరూ భోగాలకి, సుఖాలకి బాగా అలవాటు పడిపోయి ఒక రకంగా వాటికి బానిస అయిపోతారు. దీనివల్ల ఈ లోకంలో ఎటువంటి ధర్మం ఉండదు, మొత్తం కంప్లీట్ చీకటిగా ఉంటుంది. తర్వాత లోకమైన వితల లోకం గురించి చూద్దాం. ఈ లోకంలో నివసించేవారు కామానికి, లోపాలకి బాగా అలవాటు పడిపోయి ఉంటారు. ఇందులో నివసించే వారికి ఎటువంటి దైవభక్తి అనేది ఉండదు. కామానికి, లోపానికి బానిసకు గురయ్యి దుష్ట శక్తులు కూడా వాళ్ళు ప్రయోగిస్తూ ఉంటారు. ఇక 10వ లోకమైన సుతల లోకం గురించి చూద్దాం. ఈ లోకానికి రాజు ఎవరంటే బలి చక్రవర్తి. విష్ణుమూర్తి వామన అవతారం ఎత్తినప్పుడు స్వయంగా ఈయన దగ్గరకు వచ్చి కేవలం 3 అడుగులు కావాలి అని చెప్పి అని అడిగి స్వయంగా ఆ 3వ కాలు అనేది ఈయన నెత్తి మీద వేయడం జరుగుతుంది. సో ఆ విధంగా జరగడం వల్ల ఈ సుతల లోకం అనేది భూలోకం కన్నా కింద ఫామ్ అయింది. ఇందులో నివసించే వారు కూడా ఎక్కువగా సుఖాలకి బాగా బానిసలైపోయి ఉంటారు. కానీ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం అనేది ఈ లోకం మీద ఉంది కాబట్టి కొంతవరకు సత్ప్రవర్తన, శాంతి గుణాలు అనేవి అక్కడ నివసించే వారికి ఉంటాయి. ఇక తర్వాత తలాతల లోకం గురించి చూద్దాం. ఈ లోకం మాత్రం మాయ, తంత్ర, మంత్ర విద్యలతో నిండుంటుంది. అక్కడ నివసించే వారు ఎక్కువగా ఆ విద్యల్ని దుర్వినియోగం చేస్తూ ఉంటారు. ఈ లోకంలో కేవలం చీకటి, భయం, మోసం, అహంకారం మాత్రమే ఉంటాయి. ఈ మహాతల లోకాన్ని నాగలోకం కూడా అంటూ ఉంటారు. అనేక రకమైన విషసర్పాలు అనేవి ఈ లోకంలోనే ఉంటాయి. ఈ లోకంలో అసలు సుఖానికి, ధర్మానికి, శాంతికి అసలు చోటే ఉండదు. అతి క్రూరంగా హింసలతో కూడా చాలా భయంకరంగా ఉంటుంది. ఇక తర్వాత రసాతల లోకం గురించి చూద్దాం. ఈ లోకం అనే స్వయంగా అసురులకి, రాక్షసులకి నివాసం. ఇందులో కూడా ఎటువంటి శాంతి, ధర్మం, దైవభక్తి అనేవి అసలు ఉండవు. ఎప్పుడు అధికారం కోసం పాటుపడడం, అలాగే ద్వేషం, అహంకారం, అనవసరమైన యుద్ధాలతో కూడా చాలా భయంకరంగా ఉంటుంది. ఇక అన్నిటికన్నా చిట్ట చివరి లోకమైన పాతాళ లోకం గురించి చూద్దాం. ఈ లోకం అయితే అన్ని లోకాల కన్నా అత్యంత చీకటి లోకంగా చాలా భయంకరంగా ఉంటుంది. కంప్లీట్గా పాపత్వం పొంది కేవలం మోసం, అజ్ఞానం మాత్రమే ఈ లోకంలో ఉంటాయి. ఈ విధంగా నేనైతే ఈ 14 లోకాల గురించి మీకు సంపూర్ణంగా అర్థమయ్యేలాగా వివరించాలని భావిస్తున్నాను. దీన్ని బట్టి నాకు అర్థమైన విషయం ఏంటంటే ఒక మనిషి పాప పుణ్య కర్మల ఆధారంగా కేవలం స్వర్గం, నరకం మాత్రమే కాదు, వాళ్ళు చేసే పుణ్యం అనేది ఎక్కువ ఉంటే ఈ పై లోకాలకి, ఈ కింద లోకాలు కూడా దిగజారే ప్రమాదాలు అనేవి ఉంటాయి. అలాగే ఒక మనిషి అనేవాడు ఎటువంటి పుణ్యం చేశాడు అనే దాన్ని బట్టి ఆయనకి పై లోకాల్లో ఏదో ఒక లోకం అనేది ఉంటుంది. అది కూడా ఓన్లీ టెంపరీ మాత్రమే, కొన్ని సంవత్సరాల వరకు మాత్రమే మనం ఆ లోకంలో ఉంటాం. మళ్ళీ అందులో మనం చేసే కర్మల ఆధారంగా వెళ్తే పై లోకాలుగా, లేకపోతే మళ్ళీ భూలోకంలో జన్మిస్తామా అనేది మన కర్మ మీద ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా చెడు లక్షణాలైన కామం, లోభం, మోసం ఇటువంటి కర్మలు ఎక్కువ చేసేవారికి కూడా ఇక్కడ ప్రత్యేకంగా లోకాలు కేటాయించబడి ఉన్నాయి. ఈ మానవ జన్మ అనేది చాలా దుర్లభమైనది.
అంటే ఎంతో పుణ్యం చేస్తే కానీ మనకి ఈ భూలోకంలో మానవ జన్మ అనేది లభించదు అనేది చెప్తూ ఉంటారు కదా. ఎంత వీలైతే అంత ధర్మ మార్గంలోకి వెళ్ళడానికి ప్రయత్నం అయితే చేద్దాం. ఆ విధంగా ధర్మంగా న్యాయంగా కొంతవరకైనా పుణ్యకార్యాలు కనుక చేసినట్లయితే మనకు వచ్చే జన్మలు అనేవి చాలా ఉన్నతంగా ఉంటాయి. ఒకవేళ మీరు ఎవరైనా ఇప్పటివరకు మీరు చెప్పింది నిజంగా మీరన్నా నమ్ముతున్నారా అని కనుక అడిగినట్లయితే దీనికి నా సమాధానం ఏంటంటే, కేవలం ఒక ఉద్యోగం చేసే వ్యక్తికే ఆయన కనుక బాగా పనిచేస్తే మనం హైయర్ లెవెల్స్ ప్రమోట్ చేస్తాం కదా. అంటే ఒక మేనేజర్ అనో లేకపోతే సీనియర్ మేనేజర్ అనో ఇలా లెవెల్స్ అనేవి ఉంటూ ఉంటాయి. అలాగే ఆ వ్యక్తికి ఇచ్చిన పని అనేది సరిగ్గా చేయలేకపోతే ప్రమోషన్లు అనేవి రావు. ఒక్కోసారి ఆ ఉన్న ఉద్యోగం నుంచి కూడా తీసేస్తూ ఉంటారు. కేవలం మానవులైన మనమే మన లోకంలో నివసించడానికి ఇన్ని నియమాలు అనేవి ఉన్నాయి. మరి స్వయంగా మనం సృష్టించిన దేవుడు మనం ఏ విధంగా జీవించాలి అనే నియమాలు అనేవి ఉండవంటారా? ఇది మీరే ఆలోచించండి. ఈ కాన్సెప్ట్ అనేది యాస్ట్రాలజీకి సంబంధం లేకపోయినా ఎందుకో మీకు చెప్పాలనిపించింది, అందుకే వీడియో అయితే చేశాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైం. నా సైడ్ నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఈ వీడియోలో కంటెంట్ అనేది మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్లయితే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే వీడియోస్లో కూడా ఇలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్, సీ యూ వెరీ సూన్ అండ్ జై హింద్.